భూమా మౌనిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎక్కడి నుంచి పోటీ అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మంచు మనోజ్ ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. భార్య మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్. వచ్చే ఎన్నికల్లో మౌనిక పోటీ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే తాము రాజకీయాల్లో భాగమయ్యామని కూడా మనోజ్ చెప్పారు. ఏ పార్టీనో చెప్పడానికి నిరాకరించారు మంచు మనోజ్. ప్రజల పార్టీ, ప్రజల పక్షాన నిలబడతామని కూడా చెప్పారు. ఐక్య స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదని కూడా వెల్లడించారు. ప్రజల గొంతుకగా ఉండేందుకే ఐక్య సంస్థ స్థాపించామని కూడా స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలకు సొంత నిధులే వెచ్చిస్తారని కూడా చెప్పారు మనోజ్. తాజాగా ఐక్య సంస్థ ద్వారా 5 పిల్లలను దత్తత తీసుకున్నామని కూడా మనోజ్, మౌనిక కపుల్స్ చెప్పారు. రాజకీయాల్లో వస్తారని షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారని షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అంటే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, భూమా మౌనిక రాజకీయ ఎంట్రీకి సంబంధించి స్వయంగా భర్త మంచు మనోజ్ ప్రకటించినటువంటి పరిస్థితి, ఏ నియోజకవర్గం, ఏ పార్టీ అనేది క్లియర్గా చెప్పనప్పటికీ కూడా ఎస్ రాజకీయాలు అంటే వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా పోటీ అయితే ఉంటుంది, పోటీ చేస్తామని ఒక మాట అయితే చెప్పారు. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి? మురళి, మంచు మనోజ్ ఒక సంచలన ప్రకటన చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మంచు మౌనిక మాజీ మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చెల్లెలైన మంచు మౌనిక ఇటు చంద్రగిరి రాజకీయాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన మోహన్ బాబు కుమారుడికి మధ్య వివాహం జరిగింది. అయితే ఈ మౌనికా రెడ్డిని రాజకీయ రంగంలోకి దించడానికి మంచు మనోజ్ కీలక వ్యూహాలు రూపొందిస్తున్నారనే ఒక ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ కుటుంబాలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు. ఏవైతే గతంలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యం. అయితే ఇప్పుడు మంచు మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఏ జిల్లాల నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు, అటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నుంచి పోటీ చేస్తారా, లేక తిరుపతి నుంచి పోటీ చేస్తారా, ఇటు ఆళ్లగడ్డ కానీ లేదా కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల కానీ పోటీ చేస్తారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఒక కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కలిశారు, గతంలో పవన్ కళ్యాణ్ కలిశారు, చంద్రబాబు నాయుడు కలిసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు రాజకీయ రంగ ప్రవేశం, మరోపక్క ఇటీవల ఐక్య అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. అయితే వీరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారా, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ ఇక్కడ 2 జిల్లా రాజకీయాలు చూడొచ్చు మనం. చిత్తూరు జిల్లా కావచ్చు, ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ లేదా నంద్యాల, ఈ 2 నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ ఎక్కువ ఉండే నేపథ్యం ఉంది. ఎందుకంటే భూమా కుటుంబం ఆ 2 నియోజకవర్గాల్లో బలంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ఉన్నారు. ఏదైతే మౌనిక సిస్టర్ భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ లేదా నంద్యాల ఇప్పుడు నంద్యాల నియోజకవర్గం ప్రస్తుతం ఫరూక్, ఏదైతే మాజీ మంత్రి ఫరూక్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ జిల్లాను చూస్ చేసుకుంటారు అనేది ఒక చర్చ అయితే, మరోపక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం ఏవైతే నంద్యాల జిల్లాలో ఉన్న నంద్యాల కానీ ఆళ్లగడ్డ కానీ ఎంపిక తీసుకుంటే రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కుటుంబం నేపథ్యం కానీ బలమైన రాజకీయ కుటుంబం. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎటు టర్న్ తీసుకుంటారో, ఏ జిల్లా తండ్రి ఏవైతే మోహన్ బాబు బలంగా ఉన్న చిత్తూరు జిల్లాని ఎంపిక చేసుకుంటారా, లేక తన మామ ఏదైతే భూమా నాగిరెడ్డి కూతురిని పెళ్లి చేసుకోవడం, భూమా నాగిరెడ్డి ఈ బలంగా ఉన్న నంద్యాల జిల్లాలో బలమైన నియోజకవర్గాలు కన్నా ఆళ్లగడ్డ, ఇటు నంద్యాల, ఈ 2 నియోజకవర్గాలు చూస్ చేసుకుంటారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక జోరుగా ప్రచారం నడుస్తుంది మురళి. ఎస్, అంటే ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి సీట్ల పంచాయతీ కావచ్చు, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ, ఒకే కుటుంబానికి చెందినటువంటి
మళ్ళీ వీరికి కూటమి నుంచి అవకాశం దక్కుతుందా అనేటువంటి మాట. సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా తండ్రి లెగసీని ఉపయోగించుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే పరిస్థితి, అక్కడ కూడా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు మనం కిరణ్? మురళి, ఇప్పుడు మంచు మనోజ్ చేసిన ప్రకటనని మనం చిత్తూరు జిల్లాను మినహాయిస్తే ఖచ్చితంగా అది నంద్యాల జిల్లా పరిధిలోని నంద్యాల గాని ఆళ్లగడ్డ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోహన్ బాబు క్రియాశీల రాజకీయాలకు దూరమై చాలా ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతానికి ఆయన గతంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ తర్వాత ఆయన తాను మోడీ మనిషిని, బీజేపీని మనిషిని అంటూ నేరుగా మోడీని కలిసి ఈ ట్వీట్ చేసిన విధానం కానీ సోషల్ మీడియా పోస్టుల ద్వారా వైరల్ అయిన విధానం కూడా మనం చూసాం. ఇక్కడ మంచు మనోజ్ ఏ లైన్ తీసుకుంటారనేది మనకి ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నది. అది ఈ బీజేపీనా లేక టీడీపీనా, జనసేననా లేక మరో వైసీపీనా, అన్ని పార్టీల నుంచి కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి చూసినప్పుడు వైఎస్ఆర్సీపీతో గతంలో భూమా కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భూమా కుటుంబంతో ఏవైతే వివాహం జరిగిన, ఏదైతే అఖిలప్రియకు అటు జగన్ మేనమామ కూడా వివాహం జరిగిన నేపథ్యం కూడా తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల్లో భాగంగా ఏదైతే శోభా నాగిరెడ్డి మరణించిన తర్వాత రాజకీయాలు చాలా మార్పు చెందాయి. నేరుగా భూమా అఖిలప్రియ ఇద్దరు టీడీపీలో చేరడం, తర్వాత ఆయన మరణించడం, భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత అఖిలప్రియకి మంత్రి పదవి వేయడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం, 2024 ఎన్నికల్లో ఆమె మళ్ళీ గెలవడం జరిగింది. ఈ ప్రధానంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలపైనే ఫోకస్ చేస్తారన్న ఒక ప్రచారం జోరుగా నడుస్తుంది. అయితే మనోజ్ చేసిన ప్రకటన కూడా మనం చూసినప్పుడు ఐక్య ఫౌండేషన్ కూడా తమ సొంత నిధులే వెచ్చిస్తాము, ఎక్కడ కూడా విరాళాలు కానీ నిధులు కానీ తీసుకోమంటూ ఆయన చేసిన ప్రకటన కూడా ఒక చర్చనీయాంశమైంది. అయితే ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి అనే అంశాన్ని క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ రాబోయే రోజులు ఒకవేళ కూటమి నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు సీట్ల సర్దుబాటులో రకరకాల చర్చలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన నుంచి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా భూమా కుటుంబం పైన ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది. గతంలో ఆయన ప్రకటించిన నేపథ్యం కూడా చూసింది. కాబట్టి ఏమైనా జనసేనలోకి వెళితే ఆళ్లగడ్డ కానీ లేక ఆళ్లగడ్డలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉన్నారు కాబట్టి నంద్యాల నియోజకవర్గం ఎప్పటి నుంచో కావాలని అఖిలప్రియ పట్టుబడుతుంది. మరోపక్క అఖిలప్రియ తమ్ముడు ఏవైతే జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా నంద్యాల సీట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వారసుల టికెట్లకు పోటీ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. భూమా అఖిలప్రియ, భూమా మౌనిక, మరోపక్క భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. వీరి ముగ్గురికి కూటమిలో సీట్లు అడ్జస్ట్ అవుతాయా లేక మరో పార్టీకి వెళతారా, రాబోయే రోజుల్లో వీళ్ళు ఎటు టర్న్ తీసుకుంటారనేది ఒక చర్చనీయాంశం. మరోపక్క వైఎస్ఆర్సీపీ అంశం చూసినప్పుడు అటు నంద్యాల ఇటు ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు అక్కడ గతంలో 2019 ఎన్నికల్లో గెలిచారు. మరోపక్క నంద్యాల వరకు వచ్చినప్పుడు గంగుల కుటుంబం నేరుగా గంగుల విజయనారెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక్కడ ఏవైతే నంద్యాలలో శిల్పా రవికుమార్ రెడ్డి గెలిచిన నేపథ్యం, ఇక్కడ రెండు బలమైన కుటుంబాలు కూడా వైసీపీలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎక్కడ సీటు తగ్గుతుందా, ఏ పార్టీ నుంచి సీటు తగ్గుతుందనేది ప్రస్తుతం చర్చ అయినప్పటికీ కూడా అటు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అడుగు పెడతారా, ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా మౌనిక అడుగు పెడుతుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మంచు మనోజ్ చేసినటువంటి సంచలన ప్రకటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో మౌనిక పోటీ చేస్తారు అని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే తాము రాజకీయాల్లో భాగమయ్యే ఉన్నామని కూడా మనోజ్ చెప్పారు. ఏ పార్టీనో చెప్పడానికి మంచు మనోజ్ అయితే నిరాకరించారు. ప్రజల పార్టీ, ప్రజల పక్షాన నిలబడతామని కూడా మనోజ్ అయితే చెప్పారు. ఐక్య స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదనేటువంటి మాట కూడా చెప్పారు. ప్రజల గొంతుకగా ఉండేందుకే ఐక్య సంస్థ స్థాపించామని కూడా స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలకు సొంత నిధులే వెచ్చిస్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా ఐక్య సంస్థ ద్వారా 5 పిల్లలను దత్తత తీసుకున్నారు మనోజ్, మౌనిక కపుల్స్.